హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి. పన్నీర్ కర్రీ చేసుకుని మామూలుగా పులావ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా డైరెక్ట్ పన్నీర్ వేసుకుని దమ్ బిర్యానీ కింద చేశాను. రెసిపీ వచ్చేసి చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా బాస్మతి రైస్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం పన్నీర్ ముక్కలు, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మధ్యన పన్నీర్లో కల్తీలు వస్తున్నాయి కదండి, రబ్బర్లా ఉంటుంది పన్నీర్ తెచ్చుకుంటుంటే, చూసుకొని తెచ్చుకోవాలి. నేను తెచ్చుకున్న పన్నీర్ అయితే స్మూత్గా బాగానే ఉంది. ఈ పన్నీర్ ముక్కల్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దానికోసం కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పెరుగు వేసుకుని బాగా కలుపుకొని అయితే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ చేసుకు పక్కన పెట్టుకున్నాక దాంట్లో కాస్త కార్న్ఫ్లోర్, కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకుని కలుపుకోవాలి. వీటిని అయితే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాను. నేను పకోడీలా వేస్తాను అన్నమాట. ఈలోగా మనం రైస్ అయితే పక్కన ఉడికించుకుందాం. దానికోసం కొద్దిగా వాటర్ పెట్టుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్కి సరిపడా సాల్ట్, బిర్యానీ సామాను, బే లీఫ్ ఇవన్నీ వేసుకుని వాటర్ అయితే మరగపెట్టుకుంటున్నా పక్క స్టవ్ మీద. ఈ పన్నీరు మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద వెలిగించుకుని బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ మ్యారినేట్ అయిన పన్నీర్ ముక్కల్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ అన్నీ ఇలా తిరగవేసుకోవాలి మనం చేసుకున్నప్పుడు. పన్నీర్ ఫ్రై చేసినాక కాస్త మసాలా ఉండిపోతుంది కదా, ఆ మసాలా అయితే నేను తీసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని మెదుపుకుంటున్నాను. మనం ఇప్పుడైతే వీటిని కూడా ఫ్రై చేసుకుంటాం కదా. ఇలాగ మన వాటర్ అయితే మరిగిపోయింది. దీంట్లో అయితే రైస్ వేసేస్తాను. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఇలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తాను నేను. మనం తెచ్చుకున్న రైస్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలియబెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఈలోగా స్టవ్ మీద అయితే మన పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. పన్నీర్ బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం తీసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఒక టమోటా, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా అయితే కట్ చేసి వీటితో పాటు ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీ స్లైసెస్ కూడా వేసాను, కానీ స్కిప్ అయిపోయింది, మీరు వేసుకోండి. ఈలోగా ఈ పన్నీర్ పకోడీ ఇలా వచ్చినాయి కదా, ఇవైతే మేము తినేస్తున్నాము. పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ అయ్యేలాగా సగం అయిపోయేలా ఉన్నాయి. బాగా అయితే ఫ్రై చేసుకుని
దీంట్లో పుదీనా కొత్తిమీర కలిపి వేసుకున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది కదా, ఈ వాటర్ని అయితే మనం పక్కకి తీసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవాలన్నమాట రైస్లోంచి వాటర్ అంతా. 70% అయితే ఉడికించాను బాస్మతి రైస్. ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకోవడం అండి. మధ్య మధ్యలో పుదీనాతో గార్నిష్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకుని ఇలా అయితే నేను దమ్ పెట్టేసుకున్నాను. ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి. కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా వేసాను. వీటన్నిటిని అయితే దమ్ పెట్టేసుకుని లాస్ట్లో ఫైనల్గా నెయ్యి అయితే వేసుకుని మూత పెట్టేసుకోవడమే. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సిమ్లో ఉంచుకొని తీసుకుంటే మన పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్గా రైతాతో సర్వ్ చేసుకుంటాను.